ప్రతిదీ కూడా మనం చిన్న అంశాన్ని కూడా పెద్దగా ఎక్స్‌ప్లాయిటేషన్ చేసుకుంటూ 5 ఏళ్ల నుంచి నడపడం వలన అన్నీ ఏదో బీభత్సం, భయంకరం, భయానకం, విచ్ఛిన్నం, విధ్వంసం లాంటి పదాలు చిన్న ఇష్యూస్‌కి కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అవే నార్మల్, సహజం, పండగ, ఎంజాయ్‌మెంట్ అని చెప్తున్నారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. క్యాసినోలు పెట్టాడు గుడివాడలో. వెళ్ళినోడు సరదాగానే ఉన్నాడు, చూసినోడు సరదాగానే ఉన్నాడు. కోపం ఎక్కడొచ్చింది? అది అందుకోలేని వాళ్ళకి. ప్లస్ ఇది అసలు దుర్మార్గం కదా ఈ ప్రభుత్వం, రైట్? అట్లాగే ఎక్కడికక్కడ కోడి పందాలు, బరులు ఎవరో అధికార పార్టీ వాళ్ళు వేసుకున్నారు. ప్రతిపక్షం వాళ్ళని కొన్ని చోట్ల వేయనిచ్చారు, కొన్ని చోట్ల వేయనివ్వలేదు. అరాచకం, విధ్వంసం. ఇప్పుడు సేమ్ రిపీట్. ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళు వేసుకున్నారు. జనసేన బరులు, తెలుగుదేశం బరులు, భారతీయ జనతా పార్టీ వాళ్ళ బరులు పెట్టడం ఇట్లాంటివి లేదు. అక్కడక్కడ ఏమన్నా డామినేటెడ్ ప్లేసెస్లో ఉందేమో తెలియదు. కోడి పందాలు జరగట్లేదా? డబ్బులు జరగట్లేదా? కత్తులు పెట్టుకోవట్లేదా కోళ్ళ కాళ్ళకి? అట్లాగే బడ్జెట్ల పరంగా భారీ ఎత్తున పందాలు జరుగుతున్నాయా? అక్కడ జోదం జరుగుతుందా? అప్పుడు ఇవే చేస్తే విధ్వంసకరమైనటువంటి పరిపాలన. ఇప్పుడు అదే చేస్తే పండగ వాతావరణం, సరదా వాతావరణం, సంతోష వాతావరణం. అంటే విషయం అదే. ఒకప్పుడు జరిగితే వ్యభిచారం, ఇప్పుడు జరిగితే శృంగారం. ఇదే రాష్ట్రాన్ని పట్టి పిడిస్తున్నటువంటి వైనం.